హలో అందరికి. ఈ వారం ఓటింగ్ అయితే చాలా బాగుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే బర్నీ గారి ఫ్యామిలీ మొత్తం రావడం వల్ల వాళ్ళ ఓట్లు వీళ్ళకి, వీళ్ళ ఓట్లు వాళ్ళకి వెళ్లకుండా ఎవరి ఓటింగ్ వాళ్ళకి పడుతుంది. కానీ ఒకటే నాకు డౌట్ ఉంది. పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేస్తున్నారో మీరు కింద కామెంట్ చేయండి. నాకైతే అర్థం కావట్లేదు అనమాట. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది. అంతేకాకుండా వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ చేస్తుంది అనమాట. సో లైక్ చేసి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఓటింగ్ ఆర్డర్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, మాక్సిమం ఎవరైతే ఈ వీక్ వెళ్ళిపోతారో క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఓటింగ్ లోకి వస్తే ఈ వీక్ నుండే కాదండి, ఫస్ట్ వీక్ నుండి ఇప్పటి వరకు తనూజ ఎప్పుడు నామినేషన్ లోకి వచ్చినా ఓటింగ్ లో టాప్ లో ఉంది. తనకి ఎవరు ఇప్పటి వరకు బీట్ చేయలేకపోతున్నారు అనమాట. అది ఎందుకు ఏమిటి అంటే దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజకి ప్లస్ ఏంటంటే తను ఎక్కడ నెగిటివ్ అవ్వట్లేదండి. తనకున్న ఫ్యాన్ బోస్ అలా కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడ నెగిటివ్ అయ్యి ఈ టాస్క్ లో గానీ, ఈ కన్వర్జేషన్ లో గానీ తను ఎంత బ్యాడ్ అయ్యింది, తన ఈ వర్డ్ టంగ్ లూజ్ అయ్యింది అని ఎక్కడ రాలేదు. ప్రతి టాస్క్, ప్రతి పర్ఫార్మెన్స్ బాగా ఇస్తుంది. కన్వర్జేషన్ లో కూడా తను పాజిటివ్ గా ఎండ్ అవుతుంది. కానీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడం, ఎవరికి బ్యాక్ బిచ్చింగ్ చేయడం అలాంటివి ఏమీ లేవు. కాబట్టి తనూజకి అయితే మంచి ఓటింగ్ తో టాప్ లో ఉంది. దాన్ని ఎవరు బీట్ చేయలేరు. వీక్ ఎండ్ వరకు తను అలానే ఉంటది అనమాట. సెకండ్ విషయానికి వస్తే డెమోన్ పవన్ ఉన్నాడండి. డెమోన్ పవన్ కి మాక్సిమం ఇన్ని ఓట్స్ పడడానికి మెయిన్ కారణం ఏంటంటే కామనర్స్ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఓటింగ్ పడితే పడుండొచ్చు. రీతు చౌదరి నామినేషన్ లో లేదు కాబట్టి రీతు చౌదరి ఓట్స్ కూడా పడతాయి. సో ఈ విధంగా డెమోన్ పవన్ అయితే సెకండ్ లో ఉన్నాడు. కానీ తనకు జెన్యున్ ఓటింగ్, తనకు పర్ఫార్మెన్స్ తగ్గ ఓటింగ్ అయితే రావట్లేదు. తక్కువ ఓటింగే పడుతుంది. కానీ ఈజ్ సేఫ్. ఇది ఈ వీక్ లో తన సేఫ్ అనమాట. నెక్స్ట్ సుమన్ శెట్టి. నాకు సుమన్ శెట్టి వైపు చూస్తే బిగ్ బాస్ ప్లాన్ కి అడ్డంగా నిల్చుంటున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ చాలా ప్లాన్స్ వేసి సుమన్ శెట్టి పంపించాలని చూస్తున్నారు. ఎందుకంటే తన వల్ల వచ్చిన కంటెంట్ చాలా తక్కువ, కానీ తనకు ఓట్లు పడేది చాలా ఎక్కువ. తన సింపతికి కానీ, తన బిహేవియర్ కానీ చాలా మంది ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఉన్నారన్నమాట ముందు నుండే తన కామెడీకి. సో ఆ విధంగా తనకు మంచి ఓటింగ్ పడుతుంది. మిగతా కంటెస్టెంట్స్ తనకంటే ఎక్కువ కంటెంట్ ఇచ్చినప్పటికీ సుమన్ గారికి పడే ఓట్స్ అనేవి బేభత్సంగా ఉన్నాయన్నమాట. బేభత్సం అంటే మరీ బేభత్సం కాదు, సేఫ్ అయిపోవడానికి సరిపోతే. తను ఈ వారం అయితే ఎలిమినేట్ అవ్వడం, మరి బిగ్ బాస్ కావాలని తను ఎలిమినేట్ చేస్తే తప్ప ఓటింగ్ వల్ల అయితే సుమన్ శెట్టి బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవ్వడు ఈ వారం. ఇంకా లీస్ట్ 3 విషయానికి వస్తే వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్తాను. దానికంటే ముందు దివ్య గారు ఉన్నారు. బర్నీ గారి కంటే ముందు దివ్య గారు అయితే ఉన్నారు. దివ్య గారికి మంచి ఓటింగ్ పడుతుంది బర్నీ గారి కంటే. దానికి గల కారణాలు ఏంటంటే బర్నీ గారికి మంచి ఓటింగ్ ఉండేది, కానీ దివ్యకి రావడానికి కారణం ఏంటంటే తనకి మాధురికి ఉన్న గొడవలు అనమాట. 2 గొడవలు అయితే జరిగాయి. ఈ 2 గొడవల్లో కూడా తనకు చాలా పాజిటివ్ గా ఉంది. మాధురి గారు చాలా నెగిటివ్ గా ఉండడం. అంతేకాకుండా ఈ మాధురి గారు నోరేసుకోవడం పడిపోవడం వల్ల దివ్య గారి వైపు ఏమవుతుందంటే సింపతి క్రియేట్ అవుతుంది. ఏంటి ఈ అమ్మాయికి, చిన్నపిల్లకి అలా అనేస్తుంది మాధురి. అలాంటప్పుడు తను ఇచ్చే ఇన్నోసెంట్ మంచి మంచి మాటలు, అంటే తను కోపడకుండా, గసురుకోకుండా, నెగిటివ్ గా ఏం మాట్లాడకుండా సింపుల్ గా మాట్లాడడం వల్ల చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పాపం రా ఈ అమ్మాయి చూస్తే అనిపిస్తుంది. కాబట్టి అలాంటి కంటెంట్ వల్ల దివ్యకైతే మంచి ఓట్స్ పడుతున్నాయి. మాక్సిమం ఈమె కూడా డేంజర్ జోన్ లో ఉంది, కానీ ఈ వారం సేఫ్ అయ్యే ఛాన్స్ అనేవి చాలా 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 ఉన్నాయి అనమాట. ఇంకా లీస్ట్ 2కి వస్తే భరణి అండ్ రాము రాథోడ్. బర్నీ అండ్ రాము రాథోడ్ లాస్ట్ 2లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో మాక్సిమం రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అనేవి 100కి 100% ఉన్నాయి. ఎవరైనా రాము రాథోడ్ ఫ్యాన్స్ ఓట్స్ వేసుకోవాలంటే వేసుకోండి. అలాగే బర్నీ ఫ్యాన్స్ కూడా ఓట్స్ వేసుకోవాలంటే వేసుకోండి. బర్నీ గారు వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా హ్యూజ్ గా ఉన్నాయి. కానీ రాము రాథోడ్కి వచ్చే కంటెంట్ చాలా తక్కువ కాబట్టి మాక్సిమం ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే హ్యూజ్ గా ఉన్నాయి. రాము రాథోడ్కి వచ్చే కంటెంట్ చాలా తక్కువ. ఎవరితో రైవలరీస్ లేవు, అందరితో మంచిగా ఉన్నాడు. పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేకపోవడం వల్ల రాము రాథోడ్కి చాలా మైనస్ అయ్యింది. కానీ బర్నీ గారు అంత కంటెంట్ ఇచ్చినప్పటికీ ఇద్దరు కూతుర్ల కంటే వెనకుండిపోయారు. అది నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఓట్స్ ఎలా పడుతున్నాయి అనేది. బర్నీ గారు పెద్ద నెగిటివ్ ఏం లేదు, కానీ శ్రీజ విషయంలో నెగిటివ్ అయిపోయారు, బాండింగ్స్ విషయంలో నెగిటివ్ అయ్యారు. కానీ ఈ వారం సేవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మాక్సిమం రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్.